కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెరిగిపోయాయన్నారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు ఇంతవరకు చెల్లించలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే చంద్రబాబు వచ్చాక ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. బడ్జెట్లో రియంబర్స్మెంట్ కోసం కేవలం 2,000 కోట్లే కేటాయించారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 ఏప్రిల్లో చెల్లించాల్సింది, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్ వచ్చే నెలలో చెల్లించాల్సింది. ఈ 3 సంవత్సరాల్లో సంవత్సరానికి 10,000 నుంచి 20,000 రూపాయలు మెయింటెనెన్స్ ఫీ చెల్లించాల్సి ఉంటే ఈ 3 సంవత్సరాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఈ కూటమి ప్రభుత్వం చెల్లించాల, ఒక్క రూపాయి కూడా చెల్లించాల. అదే జగన్మోహన్ రెడ్డి గారు మెయింటెనెన్స్ ఫీజు కింద ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఏప్రిల్ నెలలో 1,000 కోట్ల నుంచి 1,100 కోట్ల రూపాయలకి ఎంతమంది ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ ఉంటే సుమారుగా 10 లక్షల మంది విద్యార్థులకి ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 దఫాలలో ఒక్క విద్యార్థికి కూడా ఒక్క రూపాయి కూడా మెయింటెనెన్స్ ఫీజు అంటే వసతి దీవెనని చెల్లించలే. ఈ రోజుకి కూడా ఈ 3,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి 6,940 కోట్లు కానీ, ఈ వసతి దీవెనకి సంబంధించి ఈ 3,000 కోట్ల రూపాయలు కానీ, ఈ రెండు కూడా 3,000 నుంచి 3,300 కోట్లు, ఈ రెండు కలిపితే 10,000 చిల్లర కోట్ల రూపాయలని ఈ రోజు పేద విద్యార్థులకు సంబంధించి బకాయిలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో 2026-27కి సంబంధించినటువంటి బడ్జెట్లో కేటాయింపులు కేవలం 2,766 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు చేసింది.